శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ భక్తారా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగాన్ని నేటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండ్లో కూడా 76వ సర్గం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 77వ సర్గం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధుర మధురాక్షరం ఆరోగ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందరం వీరంజానకి సోగరాసరం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్రియ ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం. పురా త్రేతాయుగే రామా బభూవ బహు విస్తరం సమంతాజ్యోజన శతం విమృగం పక్షివర్జితము. ఎక్కడున్నాం మనం? అగస్త్యుడు రాముడికి ఏదో బహుమానం ఇచ్చాడు కదా. రాముడు అన్నాడు, నేను తీసుకోను అన్నాడు. అయితే ఇది ఇంద్రుడిచ్చిందిగా భావించు, బ్రాహ్మణుడిచ్చిందిగా కాకుండా అని అన్నాడు. దానికి మనం వివరణ చెప్పుకోలేకపోయాం ఎందుకన్నాడు ఆ మాట అని కదా. ఆ తర్వాత రాముడు అడిగాడు, నువ్వు అనేకమైన ఆశ్చర్యాలకు గొప్ప నిధివి కదా అన్నాడు. అప్పుడు రాముడి మాటలు విన్న తర్వాత త్రేతాయుగంలో జరిగిన కథ చెప్తాను విను అని. అది ఏదో చెప్తున్నాడు. త్రేతాయుగంలో చుట్టూ 100 యోజనాల పరిధిలో మృగాలు కానీ పక్షులు కానీ లేని చోట ఒక స్థావరం ఉంది. తస్మిన్ నిర్మానుషేరణ్యే కుర్వాణస్తవ ఉత్పమం అహమాక్రామితుం సౌమ్య తదరణ్య ఉపాగమం. అక్కడ నేను తపస్సు చేస్తున్నాను. ఒకసారి అరణ్యం అంతా తిరగాలి అనుకున్నాను. తస్య రూపమరణ్యస్య నిర్దేష్టం నర్సశాఖ ఫలమూలై సుఖాస్వాదై బహురూపైశ్చ కారణై. చూశా ఆ ప్రదేశం, కమ్మటి ఫలాలు, మంచి దుంపలతో సమృద్ధమై ఉన్నది. దాన్ని వర్ణించి చెప్పడం సాధ్యం కాదు, అంత బాగుంది ఆ ప్రదేశం. తస్మారణ్యస్య మధ్యేతు సరో యోజనమాయుతం హంసకారండవాకీర్ణం చక్రవాకోపశోభితం పద్మోత్పల సమాకీర్ణం సమతిక్రాంత శైవలం. ఒక యోజనం అంటే 8 మైళ్ళు వైశాల్యం ఉన్న సరస్సు ఒకటి ఉంది అక్కడ. దానిలో హంసలు, కారండవాలు, చక్రవాకాలు ఇవన్నీ వేరిస్తూ ఉన్నాయి. ఆ సరస్సు నాచు లేకుండా చక్కటి పద్మాలతోటి కలవలతోటి ప్రకాశిస్తూ ఉంది. తదాశ్చర్యం ఇవాచ్యర్థం సుఖాస్వాదమనుత్తమం అరజస్కంతోక్షోభ్యం శ్రీమత్పక్షిగణాయుతం. సుఖకరమైన రుచిగల జలాలతో నిండి ఉన్నది ఆ సరస్సు. స్వచ్ఛంగా శోభాయుక్తంగా ఉన్నది. పక్షిగణాలతో నిండిన అత్యుత్తమమైన ఆ సరస్సు చాలా లోతుగా ఉండడం చేత ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ఎప్పుడు ఎండదనమాట అటువంటి సరస్సు. తస్మిన్ సరహ సమీపేతు మహదద్భుతమాశ్రమం పురాణం పుణ్యమత్యర్థం తపస్సు జనవర్జితం. అయితే ఆ సరస్సు సమీపంలో ఒక ప్రాచీనమైన పవిత్రమైన ఆశ్చర్యకరమైన గొప్ప ఆశ్రమం కనపడింది. కానీ నాకు అక్కడ ఎవరు మనుషులు కనపడలే, ఏ మునులు కనపడలే. తత్రాహమవసం రాత్రిం నైదాగిం పురుషర్షభ ప్రభాతే కల్యముక్తాయ సరస్తూపచక్రమే. ఆ రాత్రి అక్కడ ఉన్నాను. ప్రాతకాలంలో పొద్దునే లేచి ఆ సరస్సును గురించి తెలుసుకోవాలని వెళ్ళాను.
అథాపశ్యం శవం తత్రం సుపుష్టమరజ క్వచిత్ తిష్టంతం పర్యాలక్ష్య తస్మిన్ స్థోయాసే నృప. అక్కడ ఆ సరస్సు దగ్గరికి వెళ్ళాను. రాత్రి అంటే రాత్రిపూట వెళ్ళకూడదు కదా కదా ఆశ్రమం కనబడింది. ఆశ్రమంలో ఉన్నాను, అక్కడ ఎవరు లేరు. పొద్దున్నే లేచి సరస్సుకి వెళ్ళాను. అక్కడ ఒక బలిసిన శవం కనపడింది నాకు. చాలా శోభతో ఉన్నది ఆ శవం, స్వచ్ఛంగా ఉంది. అంటే ఏ మాత్రం కుళ్ళిపోకుండా. తమర్థం చింతయాయోహం ముహూర్తం తత్ర రాఘవ విష్ణుదోస్మి సరస్తీరే కిన్విదం శాది ప్రభో. ముహూర్తకాలం అక్కడే నిలబడిపోయాను నేను. అధాపశ్యం ముహూర్తాత్తు దివ్యమద్భుత దర్శనం విమానం పరమోదారం హంసయుక్తం మనోజం. ఆ తర్వాత మనోవేగంతో ఉన్న దివ్య విమానం కనపడింది నాకు. దానికి హంసలు కట్టబడి ఉన్నాయి. అత్యర్థం స్వర్గినం తత్ర విమానే రఘునందన ఉపాస్తే సరసాం వీరా సహస్రం దివ్యభూషణం. ఆ విమానంలో ఒక దివ్య పురుషుణ్ణి చూచాను. అతన్ని వేల మంది అప్సరస్సులు సేవిస్తున్నారు. గాయంతి కాశ్చిద్రమ్యాని వాదయంతి తథాపర మృదంగ వీణా పణవాన్ నృత్యంతి తథాపర. మధురమైన గీతాలు వాళ్ళు పాడుతున్నారు, నృత్యాలు చేస్తున్నారు. అపరాశ్చంద్రరశ్మే భైర్హేమదై దండైశ్చ చామరై దోధూయుర్వదనం తస్య పుండరీక నిభేక్షణం. కొందరు అప్సరసలు చామరాలతో అతని ముఖాన్ని వీస్తూ ఉన్నారు. తత సింహాసనం హిత్వా మేరుకుటం వివాంశుమాన్ పశ్యతో తే త్వమే తదా రామ విమానదవరహ్య చ తన్ శవం భక్ష్యామానా స్వర్గీ రఘునందన భక్ష్యామాస స్వర్గ. అతను విమానం దిగాడు. నేను చూస్తుండగానే శవాన్ని తినేశాడు. తతో భుక్త్వా యథా కామం మాంసం బహు సుపీవరం అతివీర్య సరస్వర్గి సంసృష్టుపచక్రమే. ఆ తర్వాత సరస్సులో దిగాడు, ఆచమనం చేశాడు. ఆచమనం చేయడానికి ఉపక్రమించాడు. ఉపస్పృశ్య యథాన్యాయం ససర్గి రఘునందన ఆరోడు ఉపచక్రామ విమాన పర్వోత్తమం. ఆచమనం చేశాడు. మళ్ళీ విమానం ఎక్కబోతూ ఉన్నాడు. తమహం దేవసంకాశం ఆరోహంతం ఉదీక్షవై అదాహమబ్రవం వాక్యంతమేవ పురుషశోభా. నేనప్పుడు అతనితో ఇలా పలికాను. కో భవాన్ దేవసంకాశ ఆహారస్య విగర్హిత త్వయేదం భుజ్యతే సౌమ్య కిమర్థం వక్తుమర్హసి. చెప్పోయ్యా, నిషిద్ధమైన ఆ శవాన్ని తినకూడని పదార్థాన్ని ఎలా తిన్నావు నువ్వు? కస్య స్వాధీదృశోభావ ఆహోరో దేవసమ్మత ఆశ్చర్యం వర్తతే సౌమ్య శ్రోతుమిచ్చామి తత్వత నాహమోపేకం మన్యే తవ భక్షమిమం శవం. నీ స్థితి చూస్తే దేవతా తుల్యంగా కనబడుతుంది, దేవుళ్ళలాగా కనబడుతున్నావు. దేవుళ్ళ మరి తినేదేమో నిషిద్ధమైన ఈ ఆహారం. ఇది నీకు తగిన భక్ష్యం అని నేను భావించడం లేదయ్యా. ఇచ్చేవ ముక్త స నరేంద్రనాకి కౌతూహలాత్ సునృతాయ గిరాచ శ్రుత్వా చ వాక్యం మమ సర్వమేతాత్ సర్వం తథా చ కథయన్ మమేతి. నేను పలికిన మాటలు విని ఆ స్వర్గ నివాసి ఆ విషయాన్ని నాకు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ సర్గ ముగించాడు వాల్మీకి మహర్షి. మిగతా కథ రేపటి సర్గలో ఎన్నో సర్గ రేపు 78వ సర్గలో చెప్పుకున్నాం. ఈ చార్షే శ్రీమద్ రామాయణ ఆది కావ్య ఉత్తరకాండే సప్తతితమ సర్గ. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణ మహాకావ్యంలోని ఉత్తరాఖండలోని 77వ సర్గ. రేపు 78వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.